అదేంటో గానీ నేను ఎక్కడికి వెళ్ళి నా పనులు మాత్రం అసలే జరగవు. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అసలు విషయం ఏంటంటే నేనైతే హైదరాబాద్ నుంచి మా ఇంటికి పెనగలూరుకి అయితే వచ్చా. అరే నీ అబ్బా ప్రసాద్ నేను ఎందుకు వచ్చా అంటే నాకు చిన్న వర్క్ అయితే ఉంది, సో దానికోసం అయితే వచ్చా. అలా ఇంటికి వచ్చానో లేదో మా అమ్మ వాళ్ళు రైతు భరోసా కేంద్రం దగ్గర ఏదో యూరియా ఇస్తున్నారని చెప్పేసి నన్ను అయితే తీసుకెళ్లారు. నన్ను ఎందుకు తీసుకెళ్లారంటే ఒక ఆధార్ కార్డు మీద 2 యూరియా ప్యాకెట్స్ అయితే ఇస్తారంట. ఆ ప్యాకెట్స్ కోసం పొద్దున 10కి వెళ్తే మధ్యాహ్నం 2 అయితే అయింది. వాటి కోసం తిండి తిప్పలు లేకుండా మా అమ్మ మా నాన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అయితే అక్కడే ఉన్నారు. మొత్తానికి యూరియా మూట అయితే ఇచ్చేసారు. అవి తీసుకొని మా నాన్న వస్తా అని చెప్తే నేను మా అమ్మని ఎక్కించుకొని ఇంటికి వచ్చేసా. నేను ఫస్ట్ ఇంటికి వస్తాను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళా. ఒకసారి రియాక్షన్ చూడండి. అలా బయటకు వచ్చాను లేదు, వాన అయితే స్టార్ట్ అయింది. మధ్యాహ్నం స్టార్ట్ అయింది, ఈవినింగ్ దాకా పడతానే ఉంది. ఈ రోజు నా పని అసలే కాలేదు. సరే రేపన్నా చేసుకుందాం అంటే రేపు కూడా మళ్ళీ వాన పడతానే ఉంది. సర్లే ఇంక వాన తగ్గినాకన్నా మన పని చేసుకుందాం లోపల మా శివనాగేంద్ర ఫోన్ చేశాడు. కాల్ చేసి మామ రేపు మా న్యూ మూవీ పోస్టర్ లాంచ్ అయితే ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పాడు. ఇంకా మనోడు మూవీని మనం కాకుండా ఇంకెవరు సపోర్ట్ చేస్తారని చెప్పి వస్తా అని చెప్పా. కాకపోతే ఈ రోజు నేను వెళ్ళాలి. నేను వచ్చిన పని అసలే కాలేదు ఈ వాన వల్ల.